బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు ఇరాన్కి రష్యా సాయం చేస్తుందా? ఇటు ప్రస్తుతం రష్యాలోనే ముజ్తబా ఖమేనీ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ముజ్తబా రష్యాలో ఉన్నట్లు ఇటు అంతర్జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి. ఇటు ముజ్తబా ఖమేనీకి రష్యా ప్రభుత్వం చికిత్స అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఇటు రష్యా మిలిటరీ విమానంలోనే ఇటు తెహరాన్ నుంచి మాస్కోకి ముజ్తబా ఖమేనీ వెళ్ళినట్టు ప్రచారం జరుగుతుంది. ఇటు ఫిబ్రవరి 28న ఇరాన్ పైన అమెరికా దాడుల్లో ఇటు ముజ్తబా ఖమేనీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ కూడా గాయపడినట్టు తెలుస్తుంది. తన తండ్రి చనిపోయిన ఆ రోజు జరిగిన దాడుల్లోనే తనకి కూడా గాయాలైనట్టు. అలాగే ఇటు ముజ్తబా ఖమేనీ ప్రస్తుతానికి ఇప్పటి వరకు బహిరంగంగా ఆయన మీడియాకు కనిపించకపోవడంతో మొత్తానికైతే అనుమానాలన్నీ కూడా బలపడుతున్నాయి. ఇటు తాను సుప్రీం లీడర్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా పబ్లిక్గా ఎక్కడా కనిపించలేదు. ఒక ఇంటర్వ్యూ కానీ ఒక ఆడియో క్లిప్ కానీ అలాంటివేమీ ఇప్పటిదాకా కనిపించలేదు. మరోవైపు మీడియా కథనాలు అన్నీ తప్పంటూ ఇటు ఇరాన్ తోసిపుచ్చే ప్రయత్నం చేస్తుంది ఇరాన్ ప్రభుత్వం. మొదటి నుంచి ఇరాన్కు అండగా రష్యా ఉంది. ఇటు అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు, ఆర్మీ స్థావరాలపైన నిఘా వేసి ఆ డేటాను ఎప్పటికప్పుడు ఇటు ఇరాన్కు చేరవేస్తుంది రష్యా అంటూ ఇరాన్ ప్రభుత్వం చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇటు సైనిక పరికరాలు అలాగే టెక్నాలజీతో పాటు ఇటు రష్యా వైద్య సాయం చేస్తుందా ఇప్పుడు ప్రస్తుతానికి ముజ్తబా ఖమేనీకి? రష్యా అండతోనే ఇటు అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాలకు చుక్కలు చూపిస్తుందా ఇరాన్? మొత్తం మీద ఇంటర్నేషనల్ మీడియా మాత్రం అవునని అంటుంది. ఇవంతా వాస్తవమనే ఇంటర్నేషనల్ మీడియా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు కువైట్కి సంబంధించిన ఒక న్యూస్ పేపర్ అల్ జరీదా అనే ఒక న్యూస్ పేపర్లో ఇటు చాలా క్లియర్గా ముజ్తబా ఖమేనీని రష్యాకి ట్రాన్స్ఫర్ చేశారు, అక్కడ ఆయనకి మెడికల్ ట్రీట్మెంట్ జరుగుతుంది అంటూ మొదట ఇటు కువైట్కి సంబంధించిన ఒక న్యూస్ పేపర్ అల్ జరీదా అనే ఒక న్యూస్ పేపర్ ప్రస్తుతానికి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దాని తర్వాత ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన న్యూస్ పేపర్స్, యూరోపియన్ న్యూస్ పేపర్స్, అలాగే వెస్టర్న్ మీడియా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ముజ్తబా ఖమేనీ రష్యాలోనే ఉన్నాడు, ఆయనకి మెడికల్ ట్రీట్మెంట్ అవుతుంది అక్కడ అంటూ ఇటు వెస్టర్న్ మీడియా కూడా రాసుకొచ్చింది. అసలు వీళ్ళు చెప్తున్న కథనం ప్రకారం ఆయనకు సక్సెస్ఫుల్గా ఒక సర్జరీ జరిగినట్టు, తన కాలికి అలాగే తన చేతికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ ఏదైతే ఇటు ఇరాన్ తెహరాన్ పైన మిసైల్స్తో స్ట్రైక్స్ చేసిందో దాంట్లో తన తండ్రి ఆయతుల్లా ఖమేనీ చనిపోయిన సమయంలో ఇటు ముజ్తబా ఖమేనీ కాలుకి చేతికి గాయాలైనట్టున్నాయి. వాటన్నిటినీ కూడా ప్రస్తుతానికి సర్జరీ చేసి వాటికి ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. మరో పక్కన ఇటు ముజ్తబా ఖమేనీ రష్యాలో ఎక్కడున్నాడు ఆ లొకేషన్ గురించి కూడా కొంచెం చర్చ నడుస్తుంది. ఇటు పుతిన్కి సంబంధించిన ఒక ఇంట్లోనే ఇటు ముజ్తబా ఖమేనీ పుతిన్కి సంబంధించిన ఒక ఇంట్లోనే ఉన్నాడు అంటూ, అలాగే ఇటు మెడికల్ అండ్ సెక్యూరిటీ అసిస్టెన్స్ ఇటు ఇస్తున్నాము అంటూ ఇటు పుతిన్ ఇరానియన్ ప్రెసిడెంట్ పెజాష్కియన్తో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. గతంలో కూడా తాను మెడికల్ అలాగే సెక్యూరిటీ పరంగా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, రష్యాకి రండి అంటూ ఇటు ఆయతుల్లా ఖమేనీ కూడా గతంలో ఆయన పిలిచాడంట. సో మొత్తానికి ఇప్పుడు ముజ్తబా ఖమేనీకి సెక్యూరిటీ, మెడికల్ అసిస్టెన్స్ ఇటు పుతినే డైరెక్ట్గా తన ఇంట్లోనే ఉంచుకొని మొత్తానికైతే ఒక సర్జరీ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరో పక్కన ఇంటర్నేషనల్ మీడియా ఇలా చెప్తున్న సమయంలో ఇటు ఇరాన్ మాత్రం ఏమంటుంది? ఇటు ఇరాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరగాచి ఆయన రీసెంట్గా ఇట్లు సుప్రీం లీడర్ గురించి మాట్లాడుతూ ఆయన చాలా పర్ఫెక్ట్ హెల్త్తోని ఉన్నారు, ప్రస్తుతానికి సిట్యువేషన్ మొత్తాన్ని కూడా పూర్తిగా ఇటు సుప్రీం లీడరే మేనేజ్ చేస్తున్నాడు అంటూ ఇటు ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరగాచి చెప్తున్నాడు. మరో పక్కన ఇటు ప్రెసిడెంట్ పెజాష్కియన్ ఇటు పెజాష్కియన్ ఏం చెప్తున్నాడు? పెజాష్కియన్ చాలా క్లియర్గా పబ్లిక్గానే నాకున్న కనెక్షన్స్ ద్వారా ఇటు సుప్రీం లీడర్ హీ ఈజ్ సేఫ్ అండ్ సౌండ్, ఆయన సురక్షితంగానే ఉన్నాడు అంటూ తనకున్న కనెక్షన్స్ ద్వారా తనకు తెలిసిందని ఇటు ప్రెసిడెంట్ చెప్తున్నాడు. ప్రెసిడెంట్ ఏమో సేఫ్ అండ్ సౌండ్ అని చెప్పి ప్రెసిడెంట్ చెప్తున్నాడు, ఫారెన్ మినిస్టర్ ఏమో పర్ఫెక్ట్ హెల్త్తోని ఉన్నాడు అంటూ ఇటు ఫారెన్ మినిస్టర్ చెప్తున్నారు. కానీ ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు ఇరాన్కి సంబంధించిన అంబాసిడర్, సిప్రస్ అనే కంట్రీలో అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో ఆ అంబాసిడర్ పేరు వచ్చేసి అలీ రెజా
సలారియన్ అలీ రెజా సలారియన్. సిప్రస్లో ఇరాన్కి సంబంధించిన అంబాసిడర్ మాత్రం చాలా క్లియర్గా ఇటు ఇంటర్నేషనల్ మీడియా గార్డియన్తో మాట్లాడుతూ ముజ్తబాకి నిజంగానే తన కాళ్ళకి చేతులకి ఫస్ట్ స్ట్రైక్స్ ఫిబ్రవరి 28న ఏదైతే మిసైల్స్తో స్ట్రైక్స్ చేశారో ఆ రోజు తన కాళ్ళకి చేతులకి గాయాలయ్యాయి. ప్రస్తుతానికి ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు అంటూ ఇటు ఇరానియన్ అంబాసిడర్, సిప్రస్ అనే కంట్రీలో ఉన్న అంబాసిడర్ ఇంటర్నేషనల్ మీడియాతో ఆయన మాట్లాడుకొచ్చాడు. సో ప్రెసిడెంట్ ఒకలాగా చెప్తున్నాడు, ఫారెన్ మినిస్టర్ ఒకలా చెప్తున్నాడు, ఇటు ఇరానియన్ అంబాసిడర్ ఇంకోలాగా మాట్లాడుతున్నాడు. మొత్తం మీద ప్రూఫ్ ఆఫ్ లైఫ్ ఎక్కడుంది? ముజ్తబా ఖమేనీ బతికే ఉన్నాడా? సుప్రీం లీడర్ అయిన తర్వాత ఇప్పటిదాకా ఆయన అసలు ఎక్కడ మీడియా ముందు కానీ ఒక వీడియోలో కానీ ఆయన వాయిస్తో మాట్లాడిన ఒక మెసేజ్ కానీ ఏమీ ఇప్పటిదాకా అలాంటి కథనాలు రాలేదు. ఒక ఇరాన్కి సంబంధించిన నేషనల్ మీడియాలో మాత్రం ఇటు ముజ్తబా ఖమేనీ రాశాడు ఒక లెటర్, ఇరాన్కి సంబంధించిన ప్రజల్ని ఉద్దేశించి ఒక లెటర్ రాశాడంటూ ఇటు ఇరాన్ నేషనల్ మీడియాలో ఆ లెటర్ని ఆ న్యూస్ యాంకర్ మాత్రమే చదివారు. అదొక్కటే ఇప్పటిదాకా ఇటు ముజ్తబా ఖమేనీకి సంబంధించిన ప్రూఫ్ ఆఫ్ లైఫ్. మరో పక్కన అమెరికా కూడా చాలా క్లియర్గా అమెరికాకు సంబంధించిన డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ఆయన పబ్లిక్గానే ఏమంటున్నాడంటే ముజ్తబా ఖచ్చితంగా గాయపడ్డాడు మేము చేసిన మొదటి స్ట్రైక్స్లో, ఆయన సిట్యువేషన్ దయనీయంగా ఉంది, తను బతుకున్నాడో లేదో అంటూ ఇటు అమెరికాకు సంబంధించిన డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు అనంటే సేమ్ ఇటు కెమెరా ముందు ఎక్కడా వీడియోలో కనిపించలేదు, అలాగే ఆడియో రికార్డింగ్స్ కూడా ఆయన బతుకున్నట్టు ఎలాంటి ప్రూఫ్స్ లేవు. మరోపక్కన ఇటు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా పబ్లిక్గానే క్వశ్చన్ చేస్తున్నాడు, సుప్రీం లీడర్ బతికే ఉన్నాడా, ఈజ్ ఈ స్టిల్ అలైవ్, ఈజ్ ఈ ఈవెన్ స్టిల్ అలైవ్ అంటూ మొత్తానికైతే ఇటు డొనాల్డ్ ట్రంప్ కూడా సుప్రీం లీడర్ని క్వశ్చన్ చేస్తున్నాడు. మరోపక్కన రష్యా ఒకసారి మనం చూస్తే కనుక రష్యాకి సంబంధించి క్రెమ్లిన్ని ఇటు ముజ్తబా ఖమేనీ మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా అని క్రెమ్లిన్ని అడిగినప్పుడు దానిపైన ఎలాంటి కామెంట్స్ కూడా చేయము అంటూ నో కామెంట్స్ అంటూ మొత్తానికైతే క్రెమ్లిన్ స్పోక్స్ పర్సన్ దిమిత్రీ పెస్కోవ్ అయితే చాలా క్లియర్గా నో కామెంట్స్ అంటూ మొత్తానికైతే అంటే లేరు రష్యాలో ముజ్తబా ఖమేనీ, లేకపోతే ఉన్నాడు అని కూడా మాట్లాడలేదు, లేదని కూడా చెప్పలేదు, ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు, దాని మీద నో కామెంట్స్ అన్నారు. సో రష్యాలో ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇటు ముజ్తబా ఖమేనీ జియోపొలిటికల్ అనలిస్ట్ కూడా చాలా క్లియర్గా ముజ్తబా ఖమేనీ రష్యాలో ఉండే అవకాశం ఉంది. అలాగే ఇటు మాస్కో ఆయనకి స్పెషల్ మెడికల్ ట్రీట్మెంట్ అలాగే ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల నుంచి ఒక షీల్డ్ను కూడా మాస్కో ప్రొవైడ్ చేస్తుంది. ఇటు ఇరాన్లో ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం రీస్ట్రక్చర్ అయ్యే సమయంలో ఇటు ముజ్తబా ఖమేనీ రష్యాలో ఉండి ఖచ్చితంగా తన హెల్త్ కండిషన్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఇటు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరగాచి మాత్రం ఆయన చాలా హెల్దీగా ఉన్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రెసిడెంట్ ఏమో ఆయన సురక్షితంగా ఉన్నాడు అంటే సేఫ్గా ఉన్నాడు, సేఫ్ అండ్ సౌండ్ అంటూ ఇటు ప్రెసిడెంట్ చెప్తున్నాడు. కానీ సిప్రస్లో ఉన్న ఇరానియన్ అంబాసిడర్ మాత్రం చాలా క్లియర్గా తనకి ఫిబ్రవరి 28 మొదట జరిగిన మిసైల్ స్ట్రైక్స్లో తన కాళ్ళు చేతులు కూడా తీవ్రంగా గాయపడ్డాయి, ప్రస్తుతానికి అతను ట్రీట్మెంట్ పొందుతున్నాడు అంటూ ఇరాన్కి సంబంధించిన అంబాసిడర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం మీద ముజ్తబా ఖమేనీకి పుతిన్ అభయహస్తం ఇచ్చాడా, తన ఇంట్లోనే పెట్టుకొని తనకు ట్రీట్మెంట్ ఇస్తున్నాడు అని చెప్పేసి ఇంటర్నేషనల్ మీడియా కోడ్ ఎక్కుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? పుతిన్ డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఇటు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాడా? రానున్న రోజుల్లో ఇంకా డైరెక్ట్గా సపోర్ట్ చేసే అవకాశం ఉందా? దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.
ఇటు రష్యా అలాగే చైనా డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఇటు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాయి, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టే అమెరికాని ఎదుర్కోగలుగుతుంది అంటూ ఇటు ఇంటర్నేషనల్ మీడియా, డిఫెన్స్ అనలిస్టులు, ఇటు జియోపొలిటికల్ అనలిస్టులు కూడా చెప్పుకొస్తున్నారు. మరో పక్కన అమెరికా ప్రపంచ దేశాలని, ఇటు నాటో కంట్రీస్ని, చైనాని, అలాగే భారత్ని, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఈ దేశాలన్నింటినీ కూడా మీరు నావీ షిప్స్ని పంపించండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని కైవసం చేసుకోవడానికి నేను హెల్ప్ చేస్తానంటూ చెప్తున్నాడు. సో మొత్తానికైతే తన వల్ల, అమెరికా వల్ల ఇటు ఇరాన్ యుద్ధాన్ని గెలవచ్చే అవకాశం లేదు. దాని నుంచి ఎగ్జిట్ స్ట్రాటజీ కూడా, ఒక మంచి ఎగ్జిట్ స్ట్రాటజీ కూడా ప్రస్తుతానికి ఇటు అమెరికాకి కనిపించట్లేదు. అంటే అక్కడ రెజిమ్ మారాలి, అక్కడ ప్రభుత్వం మారాలి అన్న ఉద్దేశంతో యుద్ధానికి వెళ్ళిన తర్వాత దాంట్లో ఇప్పుడు అమెరికా సక్సెస్ పొందని తర్వాత, సక్సెస్ పొందలేదు, సక్సెస్ రాలేదు. ఇప్పుడు అమెరికా ఏ మొహం చెప్పించి ఇటు ప్రపంచానికి ఏం చెప్పి యుద్ధం నుంచి బయటకు వస్తుంది? సాధించేస్తానని చెప్పడానికి ఏముంది అక్కడ? ఇటు ఆయతుల్లా ఖమేనీ చనిపోయిన తర్వాత తన కొడుకు మొస్తబా ఖమేనీ పగ్గాలని తీసుకున్నాక ఇటు అక్కడ ప్రభుత్వం కూలిపోలేదు. ఇరాన్లో ప్రభుత్వం కూల్చడమే ప్రధాన కారణం అంటూ ఇటు యుద్ధంలోకి దిగింది అమెరికా. అక్కడ ఆయిల్తో నాకు పని లేదు అని నిన్న మొన్న ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఆయిల్తో నాకు ఎలాంటి పని లేదు, అక్కడ ఆయిల్ని కొనుగోలు చేసే చైనా యుద్ధ నౌకలను పంపించాలి, అక్కడ ఆయిల్ని కొనుగోలు చేసే దేశాలన్నీ కూడా ఆర్మీని పంపించాలంటూ ఇటు ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నాడు. మొత్తానికైతే వెనక్కి తగ్గిపోతున్నాడు ట్రంప్ రోజు రోజుకి. తన ఓటమిని అంగీకరించేస్తున్నాడా? ఇటు నేటోకు సంబంధించిన దేశాలు ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇటు ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా, ఈ కంట్రీస్ అన్నీ కూడా ప్రస్తుతానికి మేము ఎలాంటి నేవీ షిప్స్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి పంపించట్లేదు, ఇటు అమెరికాకు సపోర్ట్ చేయడానికి ఇరాన్కి విరుద్ధంగా ఏమీ పంపించట్లేదు అంటూ మొత్తానికైతే చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటు రష్యా ఈ యుద్ధంలో అందరికంటే ఎక్కువ లబ్ధి పొందే ఏకైక వ్యక్తి ఇటు రష్యా, పుతిన్ అని చెప్పొచ్చు. చమురు నిల్వలు నిలిచిపోయిన తర్వాత చమురును కొనుగోలు చేయడానికి ఖచ్చితంగా రష్యా వైపే ప్రపంచ దేశాలు మొగ్గు చూపిస్తాయి. ప్రపంచ దేశాలు ఇటు రష్యా దగ్గరే ఆయిల్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆయిల్కి ఉన్న డిమాండ్ వల్ల, ఆయిల్కి ఉన్న ధర వల్ల $100-120 కంటే ఎక్కువ ధర పలుకుతున్న ఆయిల్కి ఇటు రష్యా తనకు నచ్చిన నంబర్స్తో, తనకు నచ్చిన రేటు పైన ఇటు ప్రపంచ దేశాలకి, ఈవెన్ ఇండియాకి కూడా ఆయిల్ సప్లై రష్యానే చేయబోతుంది. అమెరికా ఇటు ప్రపంచ దేశాలకి ఆయిల్ సప్లై చేయలేని సిట్యువేషన్. తమ అవసరాల కోసం కావాల్సిన ఆయిల్ రిజర్వ్స్ అమెరికా వద్దున్నాయి, కానీ ప్రపంచ దేశాలకు సరఫరా చేయడానికి ఆయిల్ రిజర్వ్స్ లేవు. ఇటు వెనిజువెలాలో వచ్చే క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేయడానికి హెవీ రిఫైనరీస్ కావాలి. అలాంటి హెవీ రిఫైనరీస్ ప్రస్తుతానికి అమెరికాలో లేవు. వెనిజువెలాలో వస్తున్న ఆయిల్ని కూడా ఇటు ఇండియాకో లేకపోతే ఇటు గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆయిల్ రిఫైనరీస్కి పంపించి ఆయిల్ని ప్యూరిఫై చేయాల్సిన సిట్యువేషన్. సో మొత్తం మీద గల్ఫ్ దేశాలు కూడా రానున్న రోజుల్లో అమెరికా తమకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేని సందర్భంలో ఇటు అమెరికన్ బేసెస్ గల్ఫ్ దేశాల్లో ఉండాల్సిన అవసరమే లేదు అంటూ ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. గల్ఫ్ దేశాలకు సంబంధించిన ఆస్తులు కొల్లగొడుతుంది అమెరికా, ఇటు ఇరాన్. వాటినే ఇటు ఎకనామిక్ హబ్స్ అలాగే ఎనర్జీ హబ్స్ని మాత్రమే ఇటు ప్రస్తుతానికి ఇరాన్ టార్గెట్ చేస్తుంది. రానున్న రోజుల్లో ఇటు ఎన్విడియా, అమెజాన్ డేటా సెంటర్స్, ఇలాంటి ఇంటర్నేషనల్ కంపెనీస్, ఇలాంటి అమెరికన్ కంపెనీస్ గల్ఫ్ దేశాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాయనుకుంటున్నారా? వచ్చే కొన్ని దశాబ్దాల్లో ఖచ్చితంగా ఇటు ఇంటర్నేషనల్ కంపెనీస్ ఖచ్చితంగా ఇటు గల్ఫ్ దేశాల్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయవు. అలాంటి ఒక ఎకనామిక్ ప్రెషర్ ఇప్పుడు గల్ఫ్ దేశాలపైన ఉంది. అలాంటి సిట్యువేషన్ ఎందుకు ఎదుర్కొంటుంది? అమెరికాకు సపోర్ట్ చేస్తున్న ఒకే ఒక కారణం వల్ల గల్ఫ్ దేశాలు ఈ సిట్యువేషన్ని ఎదుర్కొంటున్నాయి. అమెరికాకు సంబంధించిన ఆర్మీ బేసెస్, ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఉన్నాయన్న ఒకే ఒక కారణం వల్ల ఇప్పుడు ఇరాన్ వాటిని అటాక్ చేస్తుంది. సో ఆ ఆర్మీ బేసెస్ని, ఆ ఎయిర్ ఫోర్స్ బేసెస్ని ఇటు గల్ఫ్ దేశాల నుంచి వెనక్కి పంపించేస్తే ఇరాన్తో ఉన్న ఎనిమినిటీ తగ్గిపోయే అవకాశం ఉంది. ఇరాన్తో ఉన్న
ఆ ఎనిమిటీ తగ్గి మళ్ళీ రానున్న రోజుల్లో ఇరాన్ దాడులు చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇటు ముస్తఫా ఖమేనీకి ప్రస్తుతానికి ఇటు పుతిన్ రష్యాకి తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకొని మరి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. చైనా తన శాటిలైట్ని అలాగే తన స్పై షిప్ని యూజ్ చేసి ఎప్పటికప్పుడు అమెరికాకు సంబంధించిన నేవీ వెసల్స్ కానీ ఫైటర్ జెట్స్ కానీ ఎక్కడ ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ని ఇరాన్కి ఇస్తుంది. మొత్తం మీద ప్రపంచ దేశాలని ట్రంప్ హెల్ప్ అడుగుతున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ యుద్ధంలో ఓడిపోయాడని ఒక రకంగా అంగీకరించేశాడు ట్రంప్ అని మనం అనుకోవచ్చు. ఇటు ముస్తఫా ఖమేనీకి పుతిన్ హెల్ప్ చేస్తున్నాడని మీరు భావిస్తున్నాడా? నిజంగానే ఇంటర్నేషనల్ మీడియా చెప్తున్నట్టు పుతిన్ తన ఇంట్లోనే రష్యాలోని తన ఇంట్లో పెట్టుకొని మరి ఇటు పుతిన్ ముస్తఫా ఖమేనీకి ట్రీట్మెంట్ ఇస్తున్నాడని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? పుతిన్ ఉండగా ఇటు ఇరాన్ ఓడిపోయే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఇటు పుతిన్ కానీ ఇటు చైనా కానీ వీళ్ళిద్దరి సహాయంతోనే ఇప్పుడు ప్రస్తుతానికి ఇరాన్ అమెరికాని ఎదుర్కొంటుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.